రావాలి, ప్రజలకు ఉపాధి కల్పించాలి. అది జీవనోపాధికి, రాష్ట్రాల అభివృద్ధికి మంచిదే. కానీ ఉపాధి కల్పిస్తున్నాం కదా అని నిర్లక్ష్యం వద్దు. అది కార్మికుల ప్రాణాలకే ప్రమాదం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కేవలం అచ్యుతాపురం సెస్ పేలుడే కాదు, ప్రమాదాల అంచున ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల గురించి. అసలు ఇలాంటి ప్రమాదాలు జరగడానికి మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఎంత? ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? టు బి ఫ్రాంక్, కెమికల్ ఫ్యాక్టరీలో పని అంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే. ఇది మేం చెప్తున్న మాట కాదు, వరుస ప్రమాదాలను చూసి సగటు మనుషులు వచ్చిన భయం. అందులో రెడ్ కేటగిరీలో ఉన్న కంపెనీల్లో పనిచేసే వారి ప్రాణాలు గాల్లో దీపమే. ఇలాంటి కంపెనీలు విశాఖలో బోలెడు. మరి అవన్నీ సేఫ్గానే ఉన్నాయా? అందులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు లేవా అంటే చెప్పలేం. ఏమో, ఎప్పుడు ఏ రియాక్టర్ ఎప్పుడు పేలుతుందో చెప్పలేం. ఈరోజు మనం చూసింది అచ్యుతాపురం పరిశ్రమ వాడలో ఓ పరిశ్రమ పేలడం. అలాంటి పరిశ్రమలు పేలడం ఇదే మొదటిసారి కాదు, అలా అని ఆఖరిసారి కూడా కాదు. 2009లో ఏర్పాటైన అచ్యుతాపురం సెజ్లో ఇప్పటి వరకు జరిగిన ఈ ప్రమాదాల్లో ఇది రెండో అతిపెద్ద ప్రమాదం. 1997లో ఓసారి హెచ్పిసిలో రీఫైనర్ పేలి 22 మంది చనిపోయారు. ఆ తర్వాత ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో 15 మంది మృతి చెందారు. ఇది కేవలం విశాఖ ప్రాంతం వరకే. రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోవాలంటే కేవలం గత 5 ఏళ్లలోనే వందల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. కార్మికులు ప్రాణాలు గాల్లో కలిశాయి, కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. దీనికి కారకులు ఎవరంటే కంపెనీలు, ప్రభుత్వాల వైపే వేలెత్తి చూపుతున్నారు కార్మికులు. ఓసారి అక్కడున్న పరిశ్రమల గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నిజానికి అచ్యుతాపురంలో సెజ్లో 208 పరిశ్రమలు ఉంటే పరవాడ జేఎన్ ఫార్మాసిటీలో సుమారు 90 సంస్థలున్నాయి. ఇక్కడ ఉన్న ఈ పరిశ్రమల్లో 130 వరకు రెడ్ కేటగిరీవే. అంటే ఈ కంపెనీల ద్వారా వచ్చే వ్యర్థాలే స్థానికంగా ఉన్న ప్రజలకు, పర్యావరణానికి ప్రమాదం. ఇంకా ఫ్యాక్టరీ లోపల పనిచేసే వారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సరే, అదంతా పక్కకు పెడితే కంపెనీ యజమానులు కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అనేది పచ్చి నిజం. గత 5 ఏళ్లలో 119 ప్రమాదాల్లో 120 మంది చనిపోయారంటే వారిలో నిర్లక్ష్యం ఏ రేంజ్లో జరుగుతుందో అర్థం చేసుకోండి. అందుకే సీఎం చంద్రబాబు సైతం సరైన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి దుర్ఘటనలే జరుగుతాయన్నారు. అందులో రెడ్ కేటగిరీలో ఉన్న కంపెనీల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీరియస్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఈ ప్రమాదాలు ఆగవన్నారు. అందుకే సేఫ్టీ ఆడిట్ కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి, కానీ రెండో పక్కన కూడా సేఫ్టీ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ ఫార్మా కంపెనీలు మీరు చూస్తే సరిగా మేనేజ్ చేయకుండా, కానీ కారణాలు ఏమైనా కావచ్చు, జస్టిఫికేషన్ ఉండొచ్చు, జస్టిఫికేషన్ లేకపోవచ్చు, కానీ ప్రాపర్ ఎస్ఓపి ఫాలో కాలేదనేది క్లారిటీ. ఇది ఇంకా పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్లో ఈ సెక్యూరిటీ స్టాండర్డ్స్ కానీ ఇవి కూడా జరగలేదు. ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో 119 ఇన్సిడెంట్స్ జరిగాయి. అందులో 120 మంది చనిపోయారు. ఇక్కడ పాయిజనస్ కెమికల్ కాదు, కానీ ఎక్స్ప్లోజివ్ కెమికల్. నిజానికి ఫార్మా కంపెనీల నిర్వహణ భద్రతతో కూడుకున్న మ్యాటర్. విధి నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అందులో రియాక్టర్ల వద్ద టెంపరేచర్, ప్రెజర్ గేజ్ల పనితీరు ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ప్రెజర్ ఎక్కువైతే వెంటనే అలారం మోగాలి. దీనికోసం సెన్సర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అంతేకాదు, రియాక్టర్కు ఉండే రప్చర్ డిస్క్ ప్రెజర్ ఎక్కువైనప్పుడు ఊడిపోతుంది. ఇలా జరిగినప్పుడు అక్కడుండే ఆవిరి బయటకు వెళ్ళిపోతుంది. దానివల్ల ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. అంటే అది ఎంత కీలకమైన వ్యవస్థో అర్థమై ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు దీని బాధ్యతలు ఎవరికి అప్పగించాలి? అనుభవం ఉన్న నిపుణులకు ఇవ్వాలని, కానీ ఇది సక్రమంగా జరగడం లేదు చాలా కంపెనీల్లో. అందుకే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఇలాంటి కంపెనీలను గత ప్రభుత్వం ఎందుకు గాలి కుదిలేశారు అంటే అలా ఏమీ జరగలేదు అంటున్నారు. జీవో నెంబర్ 156 ఆధారంగా గత సర్కార్ వివిధ కంపెనీల్లో భద్రతా తనిఖీలు చేయించింది. ఇందులో భాగంగా ఎసెన్షియా ఫార్మా కంపెనీ రియాక్టర్ పైప్ లైన్లు పాతవైపోయాయని అధికారులు కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. లీకులు ఉన్నాయని, వాటిని సరిచేయాలని వారికి అప్పట్లోనే నివేదిక అందించారు.
భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా వాటిని మార్చుకోవాలని థర్డ్ పార్టీ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా కొన్ని భద్రతా సూచనలు చేశారు. అయితే ఈ అంశాలను పరిశీలించి అమలు చేసే బాధ్యతను విశాఖకు చెందిన పరిశ్రమల శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ నిర్వహించలేదు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయకపోవడంతోనే ఈ భారీ ప్రమాదం జరిగి 17 మంది కార్మికులు మరణించారు. భద్రతను గాలికి వదిలేసిన అధికారులకు కనీసం ఒక్కసారి కూడా ఎసెన్షియా ఫార్మా కంపెనీని సందర్శించలేదు. భద్రతాపరమైన లోపాలను సరిచేయాలని కంపెనీ ప్రతినిధులకు ఆదేశాలు ఇవ్వలేదంటే ఎంత నిర్లక్ష్యం ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. వారి నిర్లక్ష్యం మరో ఎత్తు అయితే ఫార్మా కంపెనీల యజమానుల మధ్య అభిప్రాయ భేదం మరో ఎత్తు. దానివల్ల కంపెనీలో సేఫ్టీ మెజర్స్ సరిగ్గా పట్టించుకోలేదు. ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇదే నిర్లక్ష్యం ఇప్పుడు ఎసెన్షియా ఫార్మాలో ఏజీఎం సంస్థ ఉన్నతాధికారితో సహా 16 మంది మరణించడానికి ప్రధాన కారణమైంది. ప్రత్యేకించి ఈ ఎసెన్షియా అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే ఇద్దరు ఓనర్స్ ఉన్నారు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. దానివల్ల ఆ సేఫ్టీ నార్మ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ ఇలా చేశారు. ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళే దాంట్లో అయితే ఇంకా నాకు తెలిసి వాళ్ళు అంటాం సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే సాల్వెంట్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం లీక్ అయ్యి ఆ కరెంటు బోర్డ్స్ ఉంటే వాటికి అయ్యి వేపర్లాగా ఏర్పడి పేలిపోయింది. దాదాపు ప్రమాదంలోనే ఒక 7-8 మంది చనిపోయారు. చాలా దారుణంగా గుర్తుపట్టలేని పరిస్థితులు అని చెప్పారు. చెప్పాలంటే ఇది కేవలం ఎసెన్షియల్ కంపెనీ విషయంలోనే జరిగిన నిర్లక్ష్యం కాదు. గతంలో విశాఖపట్నంలో సంచలనమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ దుర్ఘటనలోనూ సేమ్ సీన్. ఆడిట్ రిపోర్ట్ను పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అప్పట్లో సర్కార్ నియమించిన హైపవర్ కమిటీ నివేదించింది. దీనిపై పర్యవేక్షించాల్సిన అధికారిపై అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. తూతూ మంత్రంగా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకుంది. నాటి ఘటనలో 15 మంది మృత్యువాత పడ్డారు. ఇక నెక్స్ట్ ప్రమాదాల నివారణ విషయానికి వద్దాం. ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టలేమా అంటే పెట్టగలం. రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమల్లో అణువణువు చెక్ చేయాలి. కెమికల్ గోడౌన్స్, కెమికల్ పైప్ లైన్స్, ట్యాంక్స్, బాయిలర్లు, రియాక్టర్లు, ఎలక్ట్రిక్ బోర్డ్స్ ఇలాంటి వాటిపై ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ చేయాలి. ఇక కార్మికులంతా ఎక్స్పీరియన్స్ ఉన్న కెమిస్టులు, సేఫ్టీ మేనేజర్లు, షిఫ్ట్ ఇన్ఛార్జ్ల పర్యవేక్షణలో వర్క్ చేయాలి. ఎప్పటికప్పుడు ఉద్యోగులకు అవగాహన సదస్సులతో పాటు మాక్ డ్రిల్ను కూడా ఏర్పాటు చేయాలి. సంబంధిత శాఖల అధికారులు కూడా తనిఖీలు నిర్వహించాలి. నెక్స్ట్ బాయిలర్ల దగ్గర వాటర్ లెవెల్తో పాటు టెంపరేచర్ కూడా చెక్ చేయాలి. సరైన సేఫ్టీ మెజర్స్ లేకుండా రియాక్టర్ల లోపల శుభ్రం చేయకూడదు. కెమికల్స్ ఉన్న డ్రమ్ములను దగ్గరగా నిల్వ చేస్తే ప్రమాదం తీవ్రత పెరుగుతుంది. అలాగే రియాక్టర్లలో కెమికల్స్ చార్జ్ చేసినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎక్స్పైరీ డేట్ దాటిన రియాక్టర్లతో పాటు ఎక్విప్మెంట్ను కూడా ఉపయోగించిన సమస్యలు తప్పవు. సో ఓవరాల్గా ఇటు ప్రభుత్వాలు అటు పరిశ్రమల యజమానులు వీటిపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఎమరపాటుగా ఉన్నా ఇదిగో ఇలా ఊహకందని విధ్వంసం జరగడం ఖాయం. మరి ఇప్పటికైనా కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రమాదకరంగా ఉన్న కంపెనీలపై కొరడా చులిపించి కార్మికుల ప్రాణాలకు భద్రతగా ఉంటుందో లేదో చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.